అన్న చెప్పినట్టుగా గతంలో ఇంద్రవెల్లి మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడైన వెంటనే మొదటి బహిరంగ సభ, భారీ బహిరంగ సభ ఆ రోజు ప్రేమ్ సాగర్ అన్న గారి భుజాల మీద నుంచే వాస్తవానికి వారు ఇనిషియేట్ తీసుకొని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. దళిత గిరిజన దండోరా, ఆ దండోరను రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మోగించి ఈరోజు అధికారంలోకి రావడానికి కూడా అలాంటి పోరాట స్ఫూర్తి, ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తి వేదికగానే తీసుకోవడం జరిగింది. తర్వాత మరో సోదరుడు మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్కన్న గారు కూడా వారి యొక్క పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవడంలో కూడా వెనుకబాటుతనం ఉంది. సమస్యలను కూడా గుర్తించాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని మరి ఆనాడు మా స్వర్గీయ వైఎస్ఆర్ గారి యొక్క దారిలో, ఎందుకంటే వారు ఇక్కడ పేదరికం నిర్మూలించాలంటే ఇక్కడ స్పెషల్గా ప్రాజెక్టులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్న ప్రేమ్ సాగర్ అన్న గారి నాయకత్వంలో ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గత ప్రభుత్వము అన్యాయం చేసింది. వాస్తవానికి కనీసం హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఆసిఫాబాద్ లాంటి ఏరియాలలో ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఈరోజు మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టిరు నర్సులకు. ఇవాళ వచ్చిన వెంటనే మరి అవన్నీ సార్ట్అవుట్ చేసి వెంటనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. మీరు ఎంతసేపు ఉద్యోగాలు ఇస్తాం, ఈ సందర్భంగా ఓట్లేయండి, నోటిఫికేషన్ ఇస్తాం, ఈ సందర్భంగా ఎలక్షన్ ఓటేయండి, ఇట్లా ఆశలు పెట్టిరు తప్ప నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించలే. నిరుద్యోగుల ఆశల మీద ఆకాంక్షల మీద నీళ్లు జల్లిరు కాబట్టే గత ప్రభుత్వం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పటికప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు లక్షలాది సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మీకు తెలుసు, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ చేపడితే వారి స్వార్థం కోసం గత ప్రభుత్వం మరి బయటికి తీసుకెళ్ళి వాళ్ళ అవినీతి కూపంగా మార్చడం జరిగింది కాళేశ్వరాన్ని. కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, పోరాటానికి స్ఫూర్తిగా ఆ రోజు ఎట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈనాటి సీఎం గారు మరి బట్టి విక్రమార్కన్న గారు ఎట్లయితే వారు ఎంచుకున్నారో అభివృద్ధి పదంలో కూడా మొదటి అడుగు వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో కునారిల్లుతున్న ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం.